రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా ఒక్కొక్క సంక్షేమ పథకానికి కోతలు పెడుతూనే వస్తుంది. ఇప్పుడు చాలా అంటే గత ప్రభుత్వంలో పెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలు కావట్లేవు. ఇప్పుడు మరో 2 కీలకమైన పథకాలకు కూడా ఈ ప్రభుత్వం కోతలు పెట్టే విధంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ 2 పథకాలే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. ఈ 2 పథకాలని కేసీఆర్ తన అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మేనిఫెస్టోలు పెట్టకుండానే ఆ పథకాలను అమల్లోకి తీసుకొచ్చారు. తనకు అంటే ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఓ కుటుంబం పడ్డ బాధని కల్లారా చూసి ఆ రోజు చెల్లించిన కేసీఆర్ ఆ తర్వాత ఆయన రాష్ట్రం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడతగా అంటే కళ్యాణం అయితే ఎవరైతే ఆడపిల్ల ఉందో ఆడపిల్ల పెళ్లి చేస్తే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి కింద ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించి ఆడబిడ్డకు ఒక పెద్దన్నలాగా నిలబడ్డాడు. అలాంటి పథకాన్ని ఈరోజు అటు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 2 పథకాలపైన ఇవాళ హైకోర్టు స్టే విధించింది. ఎందుకంటే దీనికి రాజ్యాంగ చట్టబద్ధత లేదు, దీనిపై వివరణ ఇవ్వాలని చెప్పేసి గత నెల రోజుల క్రితం హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే దాని దగ్గర మీ దగ్గర అఫిడవిట్ దాఖలు చేయండి, దీనికి రాజ్యాంగపరమైన కొన్ని చిక్కులే వస్తున్నాయి, దీనిపైన మీ వివరణ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి గత నెల కింద ఆదేశాలు జారీ చేస్తే మన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. మామూలుగా హైకోర్టు నుంచి ఒక దాఖలు చేయాలి పిటిషన్, దాని కౌంటర్ దాఖలు చేయాలన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఆ పథకాన్ని కొనసాగించాలి ఉన్నప్పుడు దాని కౌంటర్ దాఖలు చేస్తుంది. దాఖలు చేసి అందుకు మేము ఈ పథకాలని మేము కొనసాగించాలనుకుంటున్నాం, ఎందుకంటే ఈ పథకాలతో ఓ ఆడబిడ్డ పెళ్లి చేయొచ్చు, ఆ ఆడబిడ్డ అంటే గతంకెళ్ళి ఒక భారంగా భావించిన కుటుంబాలకు భరోసానిస్తుంది, ధైర్యంగా ఈరోజు చిన్న ఫ్యామిలీసు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళ పిల్లల పెళ్ళిని ఈజీగా చేసుకుంటారు, వాళ్ళకు భరోసా ఇస్తుంది ఈ పథకం అని చెప్పేసి ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయొచ్చు. ఈ కౌంటర్ దాఖలు చేయడానికి హైకోర్టు 4 వారాలు అంటే దాదాపు 30 రోజుల టైం ఇచ్చినా కూడా మన ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలే. ఎందుకు కౌంటర్ దాఖలు చేయలే అంటే దానికి చేసే ఉద్దేశం లేనట్టుంది కాబట్టి కౌంటర్ దాఖలు చేయలే. దీంతో హైకోర్టు ఏం చేసిందంటే ఈ పథకాలను కొనసాగించొద్దు అని చెప్పేసి స్టే విధించింది. ఇకపై చెక్కులు కూడా ఎవరికి ఇవ్వద్దు అని ఇవాళ ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ మూలాల ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆడపిల్లలకి ఇవ్వాల్సిన ఆ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు మధ్యంతరంగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పథకాలు నిజంగా కొనసాగించాలనుకుంటే ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేసేది, కానీ దాఖలు చేయలే ఇక్కడ. ఎందుకు అనంటే ఇప్పటికే మనం చూసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కళ్యాణ లక్ష్మి అంటే మీ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టారు. కళ్యాణ లక్ష్మికి వాళ్ళు ₹1,00,000 ఇచ్చారు కేసీఆర్ గవర్నమెంటు, మేము 1,00,000తో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టింది. ఇది ఏదో ఇప్పుడు వీళ్ళు కొనసాగించాలని వాళ్ళకు ఉంది కాబట్టి ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పింది. కానీ ఇవాళకి అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నా కూడా తులం బంగారం కాదు కదా, ఈ సమేత బంగారం కూడా ఎక్కడ ఇవ్వలేదు. పైగా మనం చూస్తే గతంలో కొన్ని చెక్ పంపిణీ కార్యక్రమం చూస్తే పెళ్ళి అయినాక వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి చెక్కులు అందుకున్న మన సంఘటనలు కూడా అనేకం జరిగినాయి. అంటే ఎంత నత్తనడకనని చెప్పాలా, నిదానంగా అని చెప్పాలా, అలసత్వం అని చెప్పాలా, అంత నిర్లక్ష్యంగా అని చెప్పాలా, కానీ ఆ చెక్కులు అంత ఆలస్యంగా వచ్చినాయి. మామూలుగా పెళ్ళి అయినాక పెళ్ళికి ముందే ఇవ్వాలి, లేదా పెళ్లి రోజు ఇవ్వాలి, లేదా ఒక నెల 2 నెలల్లో ఆ సమయం బట్టి ఆ చెక్కులు పంపిణీ చేయాలి. కానీ అట్లా జరగలేదు. ఏకంగా వాళ్ళ పెళ్ళయి వాళ్ళ పిల్లలు పుట్టినాక ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకోరు చాలామంది. అంటే ఈ పథకాన్ని కొనసాగించే ధైర్యం కానీ సాహసం కానీ ప్రభుత్వం చేయట్లేదు. మరి దీని వెనుక ఏ కారణం ఉందో తెలియట్లేదు. మరి కేసీఆర్ పథకాలన్నీ ఒక్కొక్కటి ఆయన పేరు వస్తుందని చెప్పేసి ఒక్కొక్క పథకాన్ని తొలగిస్తుందా, లేకపోతే ఆర్థిక భారం ఎక్కువ తొలగిస్తుందా తెలియదు. ఇప్పుడు ఎందుకంటే కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చిన ప్రతిసారి కూడా మనం చూస్తే తులం బంగారం గురించి ప్రశ్నిస్తున్నారు ప్రజలు. తులం బంగారం ఏది, మీరు కళ్యాణ లక్ష్మి పథకంలో ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తారని చెప్పారు కదా అని చెప్పేసి ఎక్కడ చెక్కుల పంపిణీ జరిగినా అక్కడ మహిళలు నిలదీస్తారు ప్రభుత్వాన్ని. ఏది తులం బంగారం ఇస్తాను, ఇంకెప్పుడు ఇస్తారు మాకు,
ఎందుకంటే వాళ్ళకి ఇవ్వకపోతే ఈ చెక్ ఇచ్చి చేతులు దులుపుకుంటే వాళ్ళకి రాదు కదా అని ప్రతి చోట నిలదీసారు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే అసలు ఈ కళ్యాణ లక్ష్మి పథకమే లేకుండా పోతే తులం బంగారం ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా. అంతేనా ఇప్పుడు ఈ ప్లాన్ ఇది? ఇప్పుడు ఎందుకంటే కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చినప్పుడు అక్కడ మహిళలందరూ అడుగుతున్నారు తులం బంగారం ఏదని. అసలు ఆ పథకమే లేకపోతే తులం బంగారం ఉండదు, ఆ ₹1,00,000 చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మరి ఇందుకే మరి ప్రభుత్వం ఏమన్నా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదా? చూసుటట్నే అనిపిస్తుంది కదా. ఒక పథకం, ఒక పేదింటి బిడ్డ పెళ్లి చేసే పథకం, ఆ పథకానికి కొనసాగింపుగా ఆ హైకోర్టులో ఏదో పిటిషన్ వేసినప్పుడు దానికి ప్రభుత్వం వెళ్ళి వాదన వినిపించి దానికి సంబంధించిన కౌంటర్ దాఖలు చేసి ఆ రకంగా మేము ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే ఆ పథకం కంటిన్యూ అవుతుంది. ఎంతోమంది పిల్లలకి ధైర్యం ఇస్తుంది, కుటుంబాలకి పెళ్ళిడికి ఏదైనా బిడ్డను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలు చాలా వరకు లబ్ధి చెందినాయి చాలా ఏళ్ళుగా. ఈ ₹1,00,000 ఆర్థిక సహాయం అంటే చిన్న మాటలేం కాదు. అలాంటి ఆర్థిక సహాయాన్ని కూడా ఈరోజు మరి ఎందుకు ఆపేచ్చే పరిస్థితికి వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. సింపుల్గా ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒకటేంటంటే నెల రోజులు సమయం ఇచ్చిన హైకోర్టు దానిపైన కౌంటర్లు దాఖలు చేయని చెప్తే ఇది చేయకపోవడం వల్ల హైకోర్టు సీరియస్ అయింది. అరే మేము ఇవ్వాలని మీరు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి మేము ఆదేశించినా కూడా నెల రోజుల సమయం ఇచ్చినా కూడా మీరు పట్టించుకోలేదు అంటే ఎందుకు అలాంటప్పుడు ఆ పథకాలు కొనసాగించొద్దు, స్టే చేస్తున్నాం అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం సైలెంట్ అయిపోయింది ఇక. మరి దానికి ఈ కేసు మళ్ళీ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 9కి వాయిదా పడింది. మరి సెప్టెంబర్ 9 కన్నా మరి ప్రభుత్వం కాస్త మేల్కొని వెళ్ళి కౌంటర్ దాఖలు చేసి ఆ పథకాలను కొనసాగిస్తుందా, లేకపోతే ఎప్పటిలాగా సైలెంట్గా ఉండి మరి ఈ పథకాలను ఇక్కడితోనే పుల్ స్టాప్ పెట్టించే ప్రయత్నం చేస్తుందా అని తెలియదు. కానీ సందేహాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం చాలా పథకాలు ఇప్పటికీ గత ప్రభుత్వంలో చూసుకుంటే కంటి వెలుగు చాలా ప్రతి గ్రామంలో కూడా అప్పుడు కంటి వెలుగు కార్యక్రమం చేపట్టి వృద్ధులకు కళ్ళు కనిపించకపోతే పరీక్షలు చేసి అవసరమైన వాళ్ళకి ఆపరేషన్లు ఉచితంగా కళ్ళద్దాలు పంపిణీ చేశారు. ఇవాళ పరిస్థితి ఏది? కంటి వెలుగు లేదు. రైతు బీమా పథకం ఎంత మంచి పథకం. ఆ రైతు చనిపోతే ఆ కుటుంబానికి ₹5,00,000 ఆర్థిక సాయం అంది, ఇన్సూరెన్స్. ఇలా రైతు బీమా పథకం ఉందా? లేదు. దళిత బంధు, దళితులకి కొంతమందికి ఎవరైతే దళితులరో వాళ్ళకి ఆర్థిక సాయం అందించేసి వాళ్ళని ఒక జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో దళిత బంధు పెట్టారు. అది కేసీఆర్ తీసుకొచ్చిన 10 లక్షలు ఇస్తామని చెప్తే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో 12 లక్షలు ఇస్తామని చెప్పుకోరు. ఆ 10 లక్షలు లేవు, ఈ 12 లక్షలు అసలే లేదు. ఆ పథకం పోయిందా? కేసీఆర్ కిట్ అని చెప్పేసి గర్భిణీ డెలివరీ అయిన వాళ్ళకి కిట్ ఇచ్చేది. ఇలా కిట్లు ఉన్నాయా? న్యూట్రిషన్ కిట్లు ఇచ్చేది ఉన్నాయా? లేవు. ఒక్కొక్క పథకం ఎగిరిపోతుంది, అంటే తెలియకుండానే కనుమరుగైపోతుంది. రైతు బంధు ఉంది. రైతు బంధు కూడా ఈ మనం చూసుకుంటే ఈ 2024 నుంచి చూసుకున్నానే ఇప్పుడు మన దాదాపు ఒక 3 సార్లు ఎగ్గొట్టింది. 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు. అది అందరు తెలిసిన విషయమే, ప్రతి రైతు కూడా తెలిసిన విషయమే. ఈ చూస్తుంటే రాను కూడా రైతు బంధు కూడా మరి తీసేసే క్రమం జరుగుతుందా తెలియదు. అదొక డౌటే. అంటే వరుసగా ఒక పథకం వెనుక ఒక పథకం ఒక్కొక్క పథకాన్ని కనుమరుగు చేస్తారు. ఇప్పుడు ఇదేమైంది, హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పైన రేపు ప్రజలు అడిగితే ఏం చెప్తారు? మేము ఏం చేయం, హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం, మాకు ఇవ్వాలనే ఉంది, కానీ మేము ఏం చేయం, కోర్టు ఆదేశం పాటించాలి కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పాటించాలి కాబట్టి మేము స్టే ఇచ్చింది కాబట్టి మేము ఆగిపోయినాం, లేకపోతే మాకు ఇవ్వాలనే ఉద్దేశం ఉందని చెప్పేసి చెప్పుకుంటారు. కానీ దాన్ని స్టే కాకుండా మనం చేయాల్సిన పని చేసి అది కంటిన్యూ పథకం అయితే బాగుండేది. కానీ అట్లా ఇప్పటిదాకా చేయలే. మరి ఇప్పటికన్నా రేపు 9 తారీఖు నాడు, నెక్స్ట్ మంత్ 9 తారీఖు నాడు మళ్ళీ హైకోర్టు విచారణ చేస్తామన్నది. మరి ఆ రోజున కౌంటర్ దాఖలు చేసి అప్పటికన్నా ఈ పథకం వల్ల ఎన్ని కుటుంబాలకు మేలు జరుగుతుంది, ఏ రకంగా మేలు జరుగుతుంది, ఒకవేళ దాన్ని నిజంగానే రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధత కల్పించాలంటే ఏం చేయాలి, దాన్ని కల్పించాలి. ఒకవేళ దానికి లేదు అన్నప్పుడు దానికి ఏ రకంగా చేయించాలో చర్చించి క్యాబినెట్న అసెంబ్లీలో పెట్టి మరి చేయించాలి. ఎందుకంటే గత 10 ఏళ్ళ వరకు సాఫీగా జరిగి ఇప్పుడు ఈ 2-3 నెలలకి ఎందుకు బ్రేక్ వస్తుంది, అది కూడా ఆలోచించుకోవాలి. సో ఇప్పటికన్నా ఈ పథకాలకు ఎగనామం పెట్టే కార్యక్రమాలు పక్కకు పెట్టి ప్రజలకు అక్కడికి వచ్చే ప్రతి కార్యక్రమాన్ని కొనసాగించాలి. అవసరమైతే దీనికి మీరు చెప్పిన హామీలే కావచ్చు, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా
కొత్త సంక్షేమ పథకాలు తీసుకురావాలి. ఆ పథకాలు తీసుకొచ్చి ప్రజలకు అందిస్తే ప్రజలు కూడా ఆర్థికంగా కావచ్చు వాళ్ళు బలోపేతం అవుతారు. ఇలా పనికిరాని పథకాలు పెట్టి ఏవో పెట్టి ఈ కుబ్జాలు పెట్టే కదన్నా ఇలాంటి కొన్ని అక్కడికి వచ్చాయి. ఎందుకంటే నిజమైన పేదలకి అందుతున్నాయి ఆ ₹1,00,000 ఆర్థిక సహాయం. అది అందుకున్న వాళ్ళని అడిగితే ఆ పైసలు ఎన్ని రకాలుగా ఎంత ఉపయోగపడ్డాయో వాళ్ళు చెప్పగలుగుతారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం జర ఆలోచించి పథకాలకు ఎగనామాన్ని పెట్టే కార్యక్రమం పక్కన పెట్టి నిజమైన సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమం చేపడితే చాలా బాగుంటుంది.